యంత్రాలు మానవ జీవితంలో చాలా కీలకంగా మారాయి. ప్రతి పనిలో యంత్రాల వినియోగం పెరిగిపోయింది. యంత్రాలు మానవులకు డబ్బు, సమయం ఆదా చేస్తాయి. మానవులు చేయలేని పనులు కూడా మిషన్స్ సులువుగా చేస్తాయి. ప్రస్తుతం మిషన్స్ కూడా ఎంతో ఆధునికత చెందాయి. మానవుల సహాయం లేకుండా ఆటోమేటిక్గా పనిచేసే యంత్రాలు కూడా ఈరోజు అందుబాటులో ఉన్నాయి. చిన్న కాఫీ షాప్ల నుండి పెద్ద పెద్ద కార్ల తయారీ ఫ్యాక్టరీల వరకు మిషన్ల వినియోగం విస్తరించింది. పెద్ద పెద్ద నిర్మాణాలలో, తవ్వకాలలో భారీ యంత్రాలు వాడతారు. ఈ భారీ యంత్రాలను మనం ఎప్పుడూ చూస్తున్నాం. వీటి బరువు వేల టన్నుల్లో ఉంటుంది. ఆకారానికి ఇవి భయంకరంగా ఉంటాయి. వీటి ముందు మనుషులు కూడా పురుగుల్లానే ఉంటారు. వీటి సామర్థ్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కొన్ని వందల టన్నుల బరువులను ఇవి సులువుగా మోయగలవు. కష్టమైన పనులు, క్లిష్టమైన పనులను కూడా వేగంగా పూర్తి చేసేస్తాయి. ఇవి పెద్ద కొండను కూడా వేగంగా తవ్వేయగలవు. అలాగే ఇవి భారీ నౌకలంత బరువు ఉంటాయి. పెద్ద పెద్ద నిర్మాణాలలో మనుషులకు ఉండే రిస్క్ని కూడా ఈ భారీ యంత్రాలు చాలా వరకు తగ్గిస్తాయి. వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. ఈ భారీ యంత్రాలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి అవేంటో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాప్ 8 బిగ్గెస్ట్ మషిన్స్ ఇన్ ద వరల్డ్. నంబర్ 8, బెలాజ్ 75710. కొన్ని వందల టన్నుల బరువు ఉన్న ముడి పదార్థాలను రవాణా చేయడానికి చిన్న ట్రక్ల కంటే పెద్ద పెద్ద హాల్ ట్రక్లు అయితే కంపెనీస్కి ఖర్చు తగ్గిస్తాయి. దీంతో ఈ బెలాజ్ 75710 పుట్టింది. ఇదే ప్రపంచంలో అతిపెద్ద హాల్ ట్రక్. ఈ ట్రక్ సైబేరియాలోని కోల్ మైన్స్లో పనిచేస్తుంది. ఈ ట్రక్ ఒకేసారి 406 టన్నుల బరువు ఉన్న ముడి పదార్థాలను రవాణా చేయగలదు. ఈ భారీ ట్రక్ యొక్క పొడవు 20 మీటర్లు ఉంటుంది. అంటే మన ఆర్టీసీ బస్సులు ఒకదాని తర్వాత ఒకటి పెడితే ఎంత ఉంటుందో అంత. ఇక బరువు విషయానికి వస్తే ఈ ట్రక్ ఫుల్గా లోడ్ చేసిన ఎయిర్బస్ A380 విమానం కంటే ఎక్కువ ఉంటుంది. కేవలం సైజు మాత్రమే దీంట్లో ప్రత్యేకత అనుకుంటే పొరపాటే. ఈ భారీ యంత్రం ఆపకుండా 24 గంటలు పనిచేయగలదు. ఈ టైర్స్కి మనుషులు సగం దాకా వస్తారంతే. ఈ భారీ టైర్లు ఈ ట్రక్కి 8 ఉంటాయి. సహజంగా ఇలాంటి పెద్ద పెద్ద ట్రక్లను నడపడం చాలా కష్టం. బట్ ఈ బెలాజ్ 75710ని తరలించడం చాలా సులభం. అంతేకాదు ఈ ట్రక్ యొక్క టాప్ స్పీడ్ గంటకి 64 కిలోమీటర్లు. ఈ ట్రక్ని బెలాజ్ కంపెనీ 2013లో తయారు చేసింది. ఏమీ లోడ్ చేయకుండా ఈ ట్రక్ ఒకటే 360 టన్నుల బరువు ఉంటుంది. నంబర్ 7, కోమట్సు PNH 2350. ఈ పెద్ద యంత్రం ప్రపంచంలోనే అతిపెద్ద వీల్ లోడర్గా గిన్నీస్ రికార్డ్ సాధించింది. ఇది ఒక లోడర్. భారీ ముడి పదార్థాలను బెలాజ్ లాంటి భారీ హాల్ ట్రక్లోకి లోడ్ చేయడానికి దీన్ని డిజైన్ చేశారు. ఈ భారీ మిషన్ 2 స్టోరీడ్ బిల్డింగ్ అంత హైట్ ఉంటుంది. ఈ లోడర్ యొక్క బరువు 272 టన్నులు. ఈ మెషిన్ ఎక్కువ వేగం ప్రయాణించలేదు, కానీ ఇది చాలా బరువున్న కోల్, కాపర్, ఐరన్ ముడి పదార్థాలను ఈజీగా మోయగలదు. ఈ యంత్రానికి ఒక భారీ షవెల్ ఉంటుంది. ఈ షవెల్ 80 టన్నుల బరువున్న పదార్థాలను మోయగలదు. అలాగే 7 మీటర్ల ఎత్తు వరకు ఆ పదార్థాలని ఎత్తగలదు. ఈ లోడర్ని కోమెట్సు కంపెనీ తయారు చేసింది. ఈ లోడర్ యొక్క పొడవు 20 మీటర్లు. దీని మ్యాక్సిమం స్పీడ్ గంటకి 20 కిలోమీటర్లు. ఈ లోడర్ భారీగా ఉండడం వల్ల దీనికి చాలా ఖర్చు అవుతుంది అనుకుంటే పొరపాటే. నిజానికి ఇది కంపెనీస్కి చాలా డబ్బును ఆదా చేస్తుంది. ఇది మిగతా పెద్ద పెద్ద లోడర్స్తో పోలిస్తే 45% తక్కువ ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఈ లోడర్ పని కూడా చాలా వేగంగా చేస్తుంది. దీనివల్ల కంపెనీస్కి సమయం కూడా ఆదా అవుతుంది. బట్ ఇది కూడా ఆ తర్వాత చెప్పే లోడర్తో పోలిస్తే చాలా చిన్నది. నెంబర్ 6, క్యాటర్పిల్లర్ 6090. మనం ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎక్స్కేవేటర్లను చూస్తాం, కానీ మనం చూసే ఎక్స్కేవేటర్లలో ఏది ఈ క్యాటర్పిల్లర్ 6090 అంత భారీగా ఉండవు. ఈ ఎక్స్కావేటర్ యొక్క బరువు 1100 టన్నులు. దీనికి ఒక భారీ షవెల్ ఉంటుంది. ఈ షవెల్ యొక్క కెపాసిటీ 103 టన్నులు. ఈ ఎక్స్కావేటర్ 103 టన్నుల బరువున్న పదార్థాలను తవ్వి ట్రక్లోకి లోడ్ చేయగలదు. ఈ భారీ ఎక్స్కావేటర్కి ఉండే హైడ్రాలిక్ షవర్ ప్రపంచంలోనే అతిపెద్ద షవర్. భారీ తవ్వకాలు చేసేటప్పుడు అలాగే మైనింగ్స్ అప్పుడు ఎక్కువగా ఈ ఎక్స్కావేటర్ని వాడతారు. వీటితో పాటు హెవీ లిఫ్టింగ్స్కి కూడా ఈ ఎక్స్కావేటర్ని వాడతారు. దీన్ని క్యాటర్పిల్లర్ కంపెనీ తయారు చేసింది. 2013 నుండి ఈ మోడల్ ఎక్స్కావేటర్లను కంపెనీ తయారు చేస్తుంది. ఈ ఎక్స్కావేటర్ యొక్క పొడవు 13 మీటర్లు. ఇది 20 మీటర్ల ఎత్తు వరకు లోడ్ని ఎత్తగలదు. ఈ ఎక్స్కావేటర్ 3 స్టోరీడ్ బిల్డింగ్ అంత ఎత్తు ఉంటుంది. ఈ ఎక్స్కావేటర్ గంటలో 10,000 టన్నుల బరువున్న పదార్థాలను ట్రక్స్లోకి లోడ్ చేయగలదు. ఈ ఎక్స్కావేటర్ ఎంతో భారీగా ఉంటుంది, కానీ దీని తర్వాత చెప్పబోయేది అంతకంటే భారీ మిషన్. నెంబర్ 5, లైబర్ LR13000. ఇది ఒక క్రాలర్ క్రేన్. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రాలర్ క్రేన్. ఈ భారీ క్రేన్ని ఎక్కువగా పవర్ ప్లాంట్లను నిర్మించడానికి అలాగే భారీ ఇండస్ట్రీస్ని నిర్మించడానికి వాడతారు.
ఈ క్రేన్ ఒకేసారి 3300 టన్నుల బరువును పైకి లిఫ్ట్ చేయగలదు. ఈ క్రేన్ యొక్క మెయిన్ పోల్ 248 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ లెంత్ 2 ఫుట్బాల్ ఫీల్డ్స్తో సమానం. ప్రపంచంలో ఈ మోడల్ క్రేన్లు 6 ఉన్నాయి. ఈ క్రేన్స్ ప్రస్తుతం న్యూక్లియర్ ప్లాంట్స్ నిర్మాణానికి వాడుతున్నారు. ఈ క్రేన్స్ ఎక్స్ట్రీమ్ వెయిట్స్ని లిఫ్ట్ చేయడానికి వాడతారు. నెంబర్ 4 నాసా క్రాలర్ ట్రాన్స్పోర్టర్. 1960లో నాసా ఈ భారీ యంత్రాన్ని తయారు చేపించింది. ఈ యంత్రాన్ని తయారు చేసింది మారియన్ పవర్ షవల్ కంపెనీ. ఈ క్రాలర్ ట్రాన్స్పోర్టర్ నిర్మాణానికి నాసా మైనింగ్ ఎక్విప్మెంట్స్ని వాడింది. ఈ క్రాలర్ ట్రాన్స్పోర్టర్ని తయారు చేయడానికి నాసాకి $144 మిలియన్ ఖర్చయింది. ఇంత ఖర్చు పెట్టి నాసా దీన్ని నిర్మించింది. రాకెట్స్ని అసెంబుల్ చేసిన తర్వాత లాంచ్ ప్యాడ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈ యంత్రాన్ని తయారు చేసింది నాసా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సెల్ఫ్ పవర్డ్ వెహికల్ కూడా. దీనికంటే పెద్దగా ఉన్న క్రేన్లు కూడా చాలా ఉన్నాయి, బట్ వాటికి ఎక్స్టర్నల్ పవర్ అవసరం. కానీ ఈ క్రాలర్ ట్రాన్స్పోర్టర్ సెల్ఫ్ పవర్డ్. ఈ ట్రాన్స్పోర్టర్ యొక్క బరువు 3300 టన్నులు ఉంటుంది. ఈ బరువు 17 స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలతో సమానం. అలాగే ఈ ట్రాన్స్పోర్టర్ యొక్క ఎత్తు 8 మీటర్లు ఉంటుంది. అలాగే దీని పొడవు 40 మీటర్లు, వెడల్పు 35 మీటర్లు ఉంటుంది. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే దీని మీద ఒక బేస్బాల్ ఫీల్డ్ అని కూడా కట్టచ్చు. ఈ ట్రాన్స్పోర్టర్ సుమారు 8000 టన్నులు ఉన్న బరువులను ట్రాన్స్పోర్ట్ చేయగలదు. బట్ ఈ భారీ యంత్రానికి వేగం చాలా తక్కువ. ఇది గంటకు 1.6 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలదు. ఒకవేళ లోడ్ ఏమీ లేకపోతే ఈ మెషిన్ గంటకి 3.2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ ట్రాన్స్పోర్టర్కి 2 వైపులా ఆపరేటింగ్ క్యాబిన్స్ ఉంటాయి. దీంతో ఈ భారీ ట్రాన్స్పోర్టర్ని రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి దీన్ని నడపడం చాలా కష్టం. ఈ క్రాలర్ని టర్న్ చేయడం చాలా కష్టమైన పని. ప్రస్తుతం ఇది ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ స్టేషన్లో ఉంది. ఇక ఆ తర్వాత చెప్పబోయే యంత్రాలు ప్రస్తుతం వాడకంలో లేవు. అయినప్పటికీ వాటి పేరు మీద ఇప్పటికీ వరల్డ్ రికార్డ్స్ అలానే ఉన్నాయి. నెంబర్ 3 షెవర్ గుస్టావ్ ఆండోరా. ఈ పరికరం జర్మనీ సైన్యానికి చెందింది. నిజానికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధంలో వాడే రైఫిల్. ఈ ఆయుధం 17 మీటర్ల ఎత్తుంటుంది. అలాగే 47 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ ఆయుధం యొక్క బరువు దాదాపు 1500 టన్నులు ఉంటుంది. బట్ ఈ ఆయుధం చాలా పెద్దది. దీంతో దీన్ని ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తరలించడం చాలా కష్టం. ఈ ఆయుధాన్ని రైల్వే ట్రాక్స్ ద్వారానే తరలించగలరు. ఈ ఆయుధం ఒకేసారి 7 టన్నుల బరువున్న పేలుడు పదార్థాలను 40 కిలోమీటర్ల దూరం వరకు ఫైర్ చేయగలదు. 1930లో ఈ ఆయుధాన్ని తయారు చేశారు. ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రెంచ్ కోటలను నాశనం చేయడానికి జర్మనీ ఈ పరికరాన్ని తయారు చేసింది. ఈ ఆయుధం పనిచేయాలంటే 250 మంది మనుషులు అవసరం. 1945లో సోవియట్ సైన్యానికి దొరకకుండా జర్మనీ సైనికులు దీన్ని ధ్వంసం చేశారు. నెంబర్ 2 బిగ్ మస్కీ. ఇది ప్రపంచంలో అతిపెద్ద డ్రాగ్లైన్ ఎక్స్కావేటర్. ఇంత పెద్ద ఎక్స్కావేటర్ దీని తర్వాత మరేది లేదు. ఈ యంత్రం యొక్క బరువు 12,000 టన్నులు. ఈ ఎక్స్కావేటర్ 22 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది. దీనికి ఉండే ఎక్స్కావేటర్ బకెట్ చాలా పెద్దది. ఈ బకెట్ ముందు మనిషి ఇంత చిన్నగా ఉంటాడు. కొండల దగ్గర అలాగే గనుల్లో ఎక్కువగా ఈ ఎక్స్కావేటర్ని వాడేవారు. ఈ ఎక్స్కావేటర్ 22 సంవత్సరాలు సేవలు అందించింది. ఇది కనబడే దానికంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈ బిగ్ మస్కీ యొక్క బీమ్ 46 మీటర్లు ఉంటుంది. ఈ భారీ యంత్రం సెంట్రల్ ఓహియో కోల్ కంపెనీకి చెందింది. ఈ భారీ ఎక్స్కావేటర్ని తయారు చేసింది బుసైరస్ కంపెనీ. 1969లో దీన్ని తయారు చేశారు. ఈ భారీ మిషన్ యొక్క మొత్తం పొడవు 148 మీటర్లు, అలాగే ఎత్తు 68 మీటర్లు. 1991 వరకు ఈ బిగ్ మస్కీ ఓహియో కోల్ మైన్స్లో పనిచేసింది. ఆ తర్వాత ఈ యంత్రం యొక్క వినియోగాన్ని ఆపేశారు. నిజానికి ఈ బిగ్ మస్కీని ఆపరేట్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఫ్యూయల్, మెయింటెనెన్స్ చాలా ఖర్చు అవుతుంది. అంతేకాదు దీన్ని వేరే ప్రాంతాలకు తరలించాలంటే ముందు డిస్మాంటిల్ చేసి అక్కడికి తీసుకువెళ్ళి మళ్ళీ అసెంబుల్ చేయాలి. ఈ ప్రాసెస్ చాలా ఎక్స్పెన్సివ్, అలాగే టైం టేకింగ్. దీంతో కంపెనీ ఈ యంత్రం యొక్క వినియోగాన్ని ఆపేసింది. దీంతో 1999లో ఈ భారీ యంత్రాన్ని డిస్మాంటిల్ చేసి కొంత భాగాన్ని స్క్రాప్ చేసి మరికొంత భాగాన్ని మ్యూజియంలో ఉంచారు. నెంబర్ 1 బ్యాజర్ 293. ఈ భారీ మెషిన్ చూడటానికి మన భూమికి సంబంధించిన మెషిన్ లాగా అనిపించదు. ఈ బేజర్ ప్రపంచంలోనే అతిపెద్ద వాహనం అలాగే యంత్రంగా గిన్నెస్ రికార్డ్ సాధించింది. ఈ మెషిన్ 225 మీటర్ల పొడవు ఉంటుంది, అలాగే 95 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ పెద్ద మిషన్ యొక్క బరువు 15,000 టన్నులు, అంటే ఒక క్రూజ్ షిప్ యొక్క బరువుతో సమానం. ప్రస్తుతం ఇది జర్మనీలోని ఓపెన్ కోల్ మైన్స్లో పనిచేస్తుంది. బట్ ఈ యంత్రం నడవాలంటే చాలా ఎనర్జీ కావాలి. దీనికి 20,000 కిలోవాట్ల ఎలక్ట్రిసిటీ కావాలి. ఈ ఎలక్ట్రిసిటీతో ఒక ఊరు మొత్తానికి ఒక రోజుకు సరిపడా కరెంట్ని సప్లై చేయొచ్చు. దీనికి ఒక భారీ వీల్ ఉంటుంది. ఈ వీల్ ముందు మనిషి ఇలా ఉంటాడు. ఈ భారీ వీల్కి 18 బకెట్స్ ఉంటాయి. ఈ బకెట్ ఒక్కొక్కటి 7 టన్నుల కోల్ని మైన్ చేస్తుంది. అంటే ఈ వీల్ ఒక్కసారి తిరిగితే 126 టన్నుల బరువును మైన్ చేస్తుంది. ఈ మైన్ చేసిన కోల్ అంతా ఒక కన్వేయర్ బెల్ట్ ద్వారా ట్రైన్స్లోకి ఎక్కిస్తారు.
ఇది ఒకే చోట మైనింగ్ చేయదు. ఇది ఒక చోట మైనింగ్ అయిపోగానే మరొక చోట మైనింగ్కి వెళ్తుంది. ఈ భారీ యంత్రం గంటకి 1 కిలోమీటర్ వేగంతో మాత్రమే ప్రయాణించగలదు. వీటిలో ఏ యంత్రం మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.